హలో అండి. ఈ దివాళీ కోసం మరొక మంచి ఐడియాతో, హోమ్‌మేడ్ ఐడియాతో మీ ముందుకైతే వచ్చేసాను. దీనికోసం అయితే ముందు ఒక కార్డ్‌బోర్డ్ తీసుకోండి. నేనైతే కేక్‌తో వస్తుంది కదా! సో, ఆ కేక్ కార్డ్‌బోర్డ్ తీసుకున్నాను. దాన్ని ఒక కప్ సహాయంతో రౌండ్ షేప్‌గా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని నా దగ్గర అయితే గోల్డ్ షీట్ ఉంది. గోల్డ్ కలర్‌ది. మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ షీట్‌తో దాన్ని అతికించేసుకొని ఇలా రౌండ్ షేప్‌లో చేసుకోండి. అలాగే నేనైతే లీవ్స్ తీసుకున్నాను. ఆకులు చెట్టువి. అలాగే ఆ ఆకుల్ని ఏం చేశాను అంటే ఈ 2 బై స్టిక్కర్స్ ఉంటాయి కదా! ఆ 2 బై స్టిక్కర్స్‌తో ఇప్పుడు మనం ఏదైతే ఈ గోల్డ్ రౌండ్ షేప్ తీసుకున్నాం కదా! గోల్డ్ కలర్‌ది అంటించేసి, సో, దీనికి ఈ 2 బై స్టిక్కర్స్‌తో ఈ ఆకులను కూడా అంటించేసాననమాట. చుట్టూ అంటించేసాను. ఇలా చుట్టూ అంటించేసిన తర్వాత ఈ టీ గ్లాసెస్‌తో కప్స్ చేసుకున్నాం కదండీ! సో, ఆ టీ గ్లాసెస్‌తో చేసుకున్న కప్స్‌నయితే ఈ మధ్యలో సెంటర్‌లో ప్లేస్ చేసేసి దియ అయితే వెలిగించేసాను. సో, చూడండి ఎంత బావుందో సింపుల్‌గా మనం కలర్స్‌తోనూ, ఫ్లవర్స్‌తోనూ రంగోలీ చేస్తున్నాం కదా! సో, ఒకసారి లీవ్స్‌తో కూడా ఇలా రంగోలీ ట్రై చేసి చూడండి. చాలా అందంగా చాలా బావుంటుంది డెకరేషన్ పర్పస్‌లో. సో, ఇప్పుడు ఈ ఫ్లవర్స్ వీడియో అయితే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చేశాను. మీకు చూడలేనట్లయితే ఒకసారి చూసేసేయండి. ఇదైతే ఇలా గ్లాసెస్ తీసుకొని టీ గ్లాసెస్‌ని ఇలా మన ఫింగర్‌తో కొలుచుకొని, ఆ ఫింగర్ ఎంతైతే గ్యాప్ ఉందో అంత గ్యాప్‌లో మార్క్స్ చేసేసుకొని, ఇంక దాన్నయితే సిజర్‌తో ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకొని ఇంక మొత్తం అంతా కట్ చేసేసుకున్న తర్వాత ఏవైతే వచ్చాయో మనకి ఇలా వచ్చాయి కదా! వీటిని ఇలా ఒక్కసారి బెండ్ చేసేసుకోవాలనమాట. ఇంకా ఇలా బెండ్ చేసేసుకొని వీటిని ఏం చేయాలి అంటే మనం ఫ్లవర్ షేప్ వచ్చేలా మంచిగా వి షేప్‌లో కట్ చేసుకోవాలనమాట సిజర్‌తో. ఇలా కట్ చేసేసుకుంటే మనకి ఫ్లవర్ షేప్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిపోయిన దానికి ఏం చేయాలి అంటే మీ దగ్గర వాటర్ కలర్స్ ఏమైనా అవైలబుల్‌గా ఉంటే వాటర్ కలర్స్ లేదా నేనైతే నెయిల్ పాలిష్ తీసుకున్నాను. సో, ఈ నెయిల్ పాలిష్‌తో దీన్నైతే మంచిగా ఇలా అందంగా రెడీ చేసుకున్నాను. ఇలా మీకు ఎన్ని కప్స్ కావాలంటే అన్ని కప్స్ ఈజీగా సింపుల్‌గా రెడీ చేసేసుకోవచ్చండి. ఇదేమి పెద్ద అమౌంట్ ఖర్చు పెట్టి చేయాల్సిన డెకరేటివ్ ఐటెమ్ అయితే కాదు. సో, సింపుల్‌గా ఇలా రెడీ అయిపోతుందనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఈ కప్స్ అన్నీ కూడా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు సింగిల్ కప్‌తో చూపించాను కదా! ఇప్పుడు చూడండి ఇలా 4 కప్స్ తీసుకొనైతే దియా వెలిగించాను. చూడండి ఇంకా బాగా కనిపిస్తుంది. దీన్ని కూడా ఇంకా దీనిలో ప్లేస్ చేసేసాను. ఈ ఆకులతో మనం ఏదైతే రంగోలీ ట్రై చేసామో దానిపైన ఇలా ట్రై చేసేసి ఇలా పెట్టేసి ఇంకా నా దగ్గర అయితే పారిజాతం ఫ్లవర్స్ అయితే కొంచెం అవైలబుల్‌గా ఉండేవి. సో, పారిజాతం ఫ్లవర్స్‌తో ఇలా డెకరేట్ చేసుకున్నాను. మీ దగ్గర ఏ ఫ్లవర్స్ ఉంటే మీరు ఆ ఫ్లవర్స్‌తో డెకరేషన్ అయితే చేసుకోండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. నిజంగా చాలా బావుంది కదా! సింపుల్‌గా చేసేసుకోవచ్చండి. ఎవ్వరైనా చేసుకోవచ్చు ఈజీ. ఇలా నేను 3 డిఫరెంట్ టైప్స్ చేశానండి. ఒకటైతే సింగిల్ కప్ ఫ్లవర్‌తో, అలాగే ఇవైతే 4 కప్ ఫ్లవర్స్‌తో చేశాను. అలాగే వాటర్ దియాతో కూడా ట్రై చేశాను. చూడండి ఈ ఫ్లవర్‌ది ఐడియా ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి.